హనీమూన్ ఎక్స్‌ప్రెస్ 1 అవర్ 56 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో ఫ్యూ మంత్స్ బ్యాక్ రిలీజ్ అయ్యి అట్టర్ ఫ్లాప్ అయ్యి ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఇక చూశాక నాకైతే తలకాయ నొప్పి. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అసలు మీనింగ్‌ఫుల్‌గానే అనిపించలేదు సినిమా. ఎందుకు కలిసినట్టుంటారో తెలీదు, ఎందుకు మళ్ళీ సీరియస్‌గా బిహేవ్ చేస్తారో తెలీదు. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ వెరీ ఫస్ట్ సినిమా ముందుకెళ్తున్న కొద్దీ బోర్డమ్ పెరిగింది తప్ప ఎక్కడ తగ్గలేదు. కొంచెం కూడా ఎంటర్‌టైనింగ్‌గా లేదు గైస్. సాంగ్స్ ఒక్కటి వినడానికి బాగున్నాయి అంతే. హీరో చైతన్య గారు లాస్ట్ 2 ఇయర్స్లో షరతులు వర్తిస్తాయి, పారిజాత పర్వం, కీడాకోల, హనీమూన్ ఎక్స్‌ప్రెస్, అన్నపూర్ణ ఫోటో స్టూడియో, ఆ జర్నీ టు కాశీ, వ్యాలంటైన్స్ నైట్, ఇంత తక్కువ టైంలో ఇన్ని సినిమాలు చేసిన హీరో ఎత్తననేమో ఈ రీసెంట్ టైమ్స్లో. ఒక్క కీడాకోల తప్ప మిగతా సినిమాలు ఏవీ బాగోట్లేదు. సార్ కొంచెం సినిమా కంటెంట్ మీద ఫోకస్ చేస్తే బెటర్ అని నా ఒపీనియన్ అండి. ఇక ఈ హనీమూన్ ఎక్స్‌ప్రెస్లో వీళ్ళు తీసుకున్న భార్యాభర్తల బంధం అనే మెయిన్ ప్లాట్కి ఎమోషనల్ డెప్త్ మినిమం లేకపోగా నచ్చినట్లు ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోయారు. అసలు సుహాసిని గారు, తనికెళ్ళ భరణి గారు లాంటి వెటరన్ యాక్టర్స్తో చేయించాల్సిన రోల్స్ అవి. హీరో స్టార్టింగ్లో అట్లాస్ బైసికల్ మీద వచ్చే షాట్ కూడా గ్రీన్ మ్యాట్ యూస్ చేసి తీసినట్టు క్లియర్గా తెలుస్తుంది. ఇటు సుహాసిని గారు, తనికెళ్ళ భరణి గారు రోడ్డు మీద వెహికల్తో వెళ్తారు కానీ హెయిర్ గాల్లో ఎగరతాం. క్లియర్గా తెలుస్తుంది గ్రీన్ మ్యాట్ యూస్ చేశారని. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ని కూడా బ్యాక్గ్రౌండ్లో ఉన్నట్టు దానికి కూడా కంప్యూటర్ గ్రాఫిక్స్ అయినా టెక్నికల్గా కూడా చాలా వీక్గా ఉంది సినిమా. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అస్సలు లేదు. బోలెడ్ అని లిప్ లాక్స్, రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి, సో చూడలేం. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే పెళ్ళయి దాంపత్య బంధం సరిగ్గా లేని హీరోయిన్కి ఒక ముసలి జంట పరిచయం అయ్యాక ఏం జరిగింది, వాళ్ళు ఏం సజెస్ట్ చేశారు, ఆ తర్వాత ఏం జరిగింది అన్నది స్టోరీ. ఇక చెప్పుకోవడానికి ప్లస్ ఏముందని వెతికితే ఏమీ కనబడట్లేదు. మళ్ళీ బ్రేకప్ అని, మల్టీవర్స్ అని లాస్ట్లో ఏదేదో యాడ్ చేసే ప్రయత్నం చేశారు. ఇక పర్ఫార్మెన్సెస్ వైజ్ అంత ఇంప్రెసివ్గా లేవు. డైరెక్షన్ అండ్ రైటింగ్స్ ఆర్ టూ వీక్. ఇక స్క్రీన్ ప్లే అయితే మరి చెప్పనక్కర్లేదు. ఎడిటింగ్ టీమ్ని మీరేం ఎడిట్ చేయొద్దని చెప్పేసినట్టు ఉంది. సో ఫైనల్గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే నా వరకు ఏం లేదు గైస్ మూవీలో. మినిమం ఒక్క సీన్ కూడా నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. మీరు చూసి మీకు ఎలా అనిపించింది చెప్పండి. ఫుల్ బోరింగ్ ఫిల్మ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 1.5. మీ కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.